హలో స్టూడెంట్స్, ఈ వీడియోలో మనము వికారాబాద్ డిస్ట్రిక్ట్ సంబంధించిన తెలుగు స్పెషల్ టెస్ట్ క్వశ్చన్ పేపర్ గురించి చర్చిద్దాం. సో ఫస్ట్ అవగాహన, ప్రతిస్పందన. సో గద్యాంశాన్ని చదివి ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి. రామాయణం నుంచి ఈ విధంగా ఒక పారాగ్రాఫ్ ఇచ్చి 5 క్వశ్చన్లు ఇస్తాడు, 5 మార్కులు మీరు గమనించవచ్చు. సో ఈ వికారాబాద్ డిస్ట్రిక్ట్లో ఎలాంటి పోయం ఇచ్చాడో చూద్దాము. భవదీయార్చన చేయొచ్చో అనుపుడు నల్ల, ఈ రెండిట్లో ఏదో ఒకటి రాయాల్సి ఉంటుంది, 5 మార్కులు. నెక్స్ట్ కింది గద్యాన్ని చదివి 5 ప్రశ్నలు తయారు చేయండి. ఈ గద్యాన్ని చదివి 5 క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయాల్సి ఉంటుంది, 10 మార్కులు. సో నెక్స్ట్ వ్యక్తీకరణ, సృజనాత్మకత. షార్ట్ ఆన్సర్స్లో ఏం అడిగాడో చూద్దాం. డాక్టర్ సి నారాయణ రెడ్డి కవి పరిచయం రాయండి. ఒక కవి పరిచయం కంపల్సరీ అడిగాను. ఇక్కడ నారాయణ రెడ్డి గురించి, సి నారాయణ రెడ్డి గురించి కవి పరిచయం ఇచ్చాడు. సాధారణ వార్తలకు సంపాదకీయ వార్తలకు తేడాలు రాయండి. మిత్రుని లక్షణాలను శతక మధ్యమ పాఠం ఆధారంగా రాయండి. ఉన్న ఊరు కన్న తల్లితో సమానం, ఏ విధంగానో రాయండి. ఇవి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. ఇప్పుడు లాంగ్ ఆన్సర్స్ చూద్దాము. ఈ కింది ప్రశ్నలకు 10 నుండి 12 వాక్యాల్లో జవాబు రాయండి. ఫస్ట్ పద్య భాగం చెందిన క్వశ్చన్స్ ఏంటో చూద్దాం. భిక్ష పాఠ్య భాగం సారాంశాన్ని సొంత మాటల్లో రాయండి, లేదా శతక పద్యాలు మానవ జీవితానికి దారి చూపుతాయి, ఏ విధంగా పాఠం ఆధారంగా వివరించండి. సో ఈ రెండిట్లో ఏదో ఒకటి రాయాల్సి ఉంటుంది. ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్సే, చాలా ఈజీగా వచ్చిందని చెప్పొచ్చు క్వశ్చన్ పేపర్. గోల్కొండ పట్టణ విశిష్టతను వివరించండి, ఆర్ నెల్లూరు కేశవస్వామి కథల గురించి రాయండి. సో ఇది గద్య భాగం చెందిన క్వశ్చన్. ఉపవాచకము, రామాయణం నుంచి ఏ క్వశ్చన్స్ అడిగాడో చూద్దాము. 18వ క్వశ్చన్, హనుమంతుడు సీత జాడను వెతికిన విధానాన్ని వివరించండి, లేదా శ్రీరాముడు రావణుడిని సంహరించిన తీరును రాయండి. సృజనాత్మకత, డిస్కోర్సెస్లో ఏమడిగాడు. మీ పాఠశాలలో జరిగిన గణతంత్ర దినోత్సవం వేడుకల గురించి మిత్రునికి లేఖ రాయండి, లేదా మీ పాఠశాలకు వచ్చిన కవిని ఆర్ క్రీడాకారుడిని ఆర్ రాజకీయ నాయకుడిని ఇంటర్వ్యూ చేయడానికి ప్రశ్నావళి తయారు చేయండి. సో దిస్ ఈస్ ద క్వశ్చన్ పేపర్ స్టూడెంట్స్. అన్ని ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఉన్నాయి, వెరీ ఈజీ అని చెప్పొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ గుడ్ టైమ్.